హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, అలానే పికే కార్డ్ రీడింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. పికే కార్డ్ రీడింగ్ ఏంటంటే ఎనర్జీస్ కార్డ్స్ సఫర్ చేసి స్ప్రెడ్ చేస్తాను. 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. 1, 2, 3 మీరు ఏది పిక్ చేసుకుంటే ఆ ఎనర్జీస్లో మీకు సమాధానం రావడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో మీరు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోవాలండి. 1, 2, 3 పిక్ చేసుకోవాలి. అండ్ అలానే మీకు ఏంజల్స్ నెంబర్స్ 1111, 222, 333, 444, 555, 666, 777, 888, 999, 000 ఇలా ఏ ఏంజల్ నెంబర్ మీరు పిక్ చేసుకుంటారో ఆ ఏంజల్ నెంబర్ ఎనర్జీస్ బట్టి మీ బంధంలో జరగబోయే సంఘటనలు ఎనర్జీస్ అయితే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈ ఎనర్జీస్ అన్నవి షఫర్స్ చేస్తున్నాను. 3 కార్డ్స్ అయితే తీస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నకి అండ్ వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ పాజిటివా నెగిటివా వారు పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఇచ్చే సమాధానాలు. మధ్యలోంచి అయితే తీస్తానండి ఎనర్జీస్ కార్డ్. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇది బ్యాలెన్స్. అండ్ సెకండ్ ఎనర్జీస్ కార్డ్ అట్రాక్షన్. మూడవ ఎనర్జీస్ కార్డ్ యాక్షన్. ఎస్ అండి, ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చాయి. బ్యాలెన్స్ క్లారిఫికేషన్, ఫోకస్, అండ్ అట్రాక్షన్ బ్యూటీ, అండ్ యాక్షన్ ప్లెజర్ ఆనందం. చాలా చేంజెస్ అయితే వస్తున్నాయంట మీ లైఫ్లో. ఆ చేంజెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పటి వరకు లైఫ్ని ఒకవైపు కెరీర్, ఒకవైపు రిలేషన్, మొదటి కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీ ప్రశ్నకి సమాధానం అయితే మీరు ఏదో ఒక విషయంలో స్టిక్ అయిపోవాలండి. ఇటు కెరియరా ఇటు రిలేషనా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, పట్టించుకుంటారా, ఇవన్నీ వదిలేయాలి. మీ గురించి మీరు పట్టించుకోవాలి. ఇటు ఒకవైపు ఏమో పాజిటివ్గా ఆలోచిస్తారు, ఒకవైపు ఏమో నెగిటివ్గా ఆలోచిస్తారు. అలా కాకుండా మీరు ఒకే విషయాన్ని ఫోకస్ చేస్తే మీకు సరైన సమాధానం అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. అంటే లైఫా కెరీరా. ఇప్పుడు మీ కెరీర్ బాగుంటేనండి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు లైఫ్ గురించి మీరు కెరీర్ వదులుకుంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఏదైనా సరే రిలేషన్షిప్లో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా, విభేదాలు వచ్చినా కెరీర్ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకే విషయం మీద మీరు ఫోకస్ చేస్తున్నారండి. అసలు పర్సన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకుంటారా లేదా, ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది, దీని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అసలు మీ లైఫ్లో మీరు ఏ స్థాయిలో ఉండాలో కూడా, అసలు జీవితంలో ఎలా గెలవాలో అండ్ ఏం సాధించాలో ఇవేమీ మీకు పట్టడం లేదు. యూనివర్స్ మిమ్మల్ని వార్న్ చేస్తుందన్నమాట, అంటే హెచ్చరిస్తుంది. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఏదో విషయంలో కాంప్రమైజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ కెరీర్ బాగుంటేనే అందరూ మీ వాళ్ళు అవుతారండి. మీరు కెరీర్ వదిలేసి నా వాళ్ళు అని ఎదురు చూస్తూ వారి గురించి మీరు లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాల్సిందిగా యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీకు లైఫ్ కావాలా అంటే లవ్ లైఫ్ కావాలా, లేదంటే కెరీర్ కావాలా అంటే మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. రిలేషన్షిప్ పరంగా మీరు ఎంచుకుంటే ఇంకా లైఫ్ అంతా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. జీవితం అసలు వారితో సంతోషంగా ఉంటారా లేదా అంటే చెప్పలేం. వాళ్ళు నచ్చినప్పుడు మాట్లాడతారు, నచ్చినప్పుడు వదిలేస్తారు. మీ గురించి సీరియస్గా ఏం ఉండరండి. వారికి అవసరమైతేనే మీతో మాట్లాడతారు, లేదంటే అంతే. ఇప్పుడు మీ రిలేషన్షిప్ పరంగా మీరు కావాలని కోరుకుంటే మీరు బాధపడడం తప్ప
ఇంకా లైఫ్లో మీకంటూ ఒక జీవితం అన్నది ఉండదు. ఇప్పుడు మీరు లైఫ్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. మీ గురించి మీరు ఆలోచించాలి. ఒకరి గురించి ఆలోచిస్తే మీ లైఫ్లో మీరంటూ మిగలరు. యూనివర్స్ మీకు చెప్పేది, మీ జీవితంలో చూడవలసింది చాలా ఉంది. ఒకరి కోసం ఆలోచించి మీరు అనవసరమైన విషయాలు పట్టించుకుని అనాలోచిత నిర్ణయాలు అయితే చేస్తున్నారంట. మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నారండి. యూనివర్స్ మీ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. మీకు టైంకి మీకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, ఏం దూరం చేయాలో, ఏం దగ్గర చేయాలో టైంకి అయితే అన్నీ జరుగుతాయి. మీరు ఇబ్బంది పడుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, కానీ యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుందండి. లైఫ్లో మీ లైఫ్ని మార్చుకుంటేనే మీకు నచ్చినట్టు జీవితం అయితే ఉంటుందని యూనివర్స్ అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయమని యూనివర్స్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏంజల్స్ ప్రకారం రీడింగ్ అయితే ఇస్తానండి. ఇక్కడ మొదటి కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో వారికి సంబంధించి ఎనర్జీ సమాధానాలు అయితే ఇస్తాయి. ఇక్కడ మీకు కలిసి వచ్చే డేట్స్ ఏంటంటే 19 కానీ అండ్ 14 కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే మీ ఫోన్ చివరన ఈ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఏదైనా సరే మీకు 19 కానీ 14 కానీ ఇక్కడ ఇది క్లైమ్ చేసుకోండి. మీకు లైఫ్ చేంజ్ అయితే అవుతుంది. చాలా కలిసి వస్తాయండి. ఆ రోజు మీకు గుడ్ న్యూస్ అయితే ఉంటాయి. లైఫ్ ఏంటంటే ఆ డేట్లో మీకు జాబ్ రావచ్చు, ఆ డేట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు రావచ్చు, ఆ డేట్లో మీకు పెళ్ళి కుదరచ్చు, ఆ డేట్లో మీకు బిజినెస్లో ప్రాఫిట్ చూడొచ్చు. అంటే అంత పాజిటివ్ అనమాట. ఈ 19, 14, 19ని క్యాలిక్యులేట్ చేస్తే 10 అంటే మీరు జీవితంలో సక్సెస్ అయ్యేదండి 10. ఇప్పుడు మీరు 0 అవ్వాలనుకుంటున్నారా, నెంబర్ 1 ఎదగాలనుకుంటున్నారా? అండ్ 14 + 5 అంటే మీ లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది. మీరు మార్చుకుంటారా, లేదంటే ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటారా, అది మీ ఇష్టం. మీకు ఈ 19, 14 టైంలో చాలా అంటే చాలా మంచి విషయాలు అయితే ఉంటాయండి. ఇది మొదటి కార్డు. ఇక్కడ మీకు ఈ రీడింగ్ రిజన్ అయితే తీసుకోండి, కానీ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుందంట. మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. సెకండ్ వన్ ఎవరైతే ఎనర్జీస్ ఎంచుకున్నారో మీకు సంబంధించి అండ్ మీరు ఎవరినో ఆకర్షిస్తున్నారండి. ఎవరినో కాదు, అందరూ మీ వైపు చూసేలాగా, మీ గురించి మాట్లాడుకునేలాగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసే మంచి కానీ, మీ ప్రవర్తన కానీ, ఏదైనా సరే మీ నడవడిక కానీ, మీ మాట తీరు కానీ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. మీ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అందంతో అట్రాక్ట్ చేయటం కాదండి, ఇప్పుడున్న రోజుల్లో మీలా ఎవరు ఉండరని కూడా సొసైటీ మాట్లాడుకుంటున్నారు. శత్రువులు కూడా మాట్లాడుకునే స్థాయిలో మీరైతే ఉన్నారు. మీరు ఏ తప్పు చేయలేదండి. ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్ అంటే సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఎవరి విషయంలోనో బాధపడుతున్నారు, క్యారెక్టర్ లేనిలాగా మిగిలిపోయి ఉంటారు. కానీ యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీ అందం శాపం అవ్వచ్చు, కానీ మీ మనసు చాలా అందమైందండి. అందరి గురించి పట్టించుకుంటారు, అందరి కష్ట సుఖాలు మీకు తెలుసు. మీరు బాధపడ్డవారే కానీ మీరు ఎవరిని బాధ పెట్టలేదు. మీ వెనకాల ఎంత నెగిటివ్గా మాట్లాడుకున్నా సరే మీ ముందు మీరు చేసిన పనులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే మీరు చేసేది తప్పు కాదు. ఏంటంటే ఇక్కడ మీకు నటించడం అయితే రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎంత కోపంతో మాట్లాడినా అందులో మంచి ఉంటుంది. ఎంత ఒకవేళ మీరు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసినా అది మీకు మీ తత్వం అలాంటిది. కానీ మీకు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మీరు ఒప్పుకోరు. అలాంటి మెంటాలిటీ అండి. అసలు మీలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మిమ్మల్ని చూసి నేర్చుకునేవారు ఉన్నారు అండ్ మిమ్మల్ని ఫాలో కూడా అవుతున్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారండి. అందరూ మీ గురించి మాట్లాడుకునే స్థాయికి మీరు వచ్చారు, ఉన్నారు, రాబోతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు రిలేషన్షిప్ పరంగా అడుగుతున్నారు. ఇక్కడ మీ లైఫ్లో అసలు మార్పు అనేది రావట్లేదు. పర్సన్ విషయంలో మీరు చాలా మారారండి, మారాలనుకున్నారు. మారటం అంటే వారికి నచ్చినట్టు ఉండాలనుకున్నారు.
అది మీ గుణం అండి. ఎందుకంటే వారు పోతే పోయారు, వారి గురించి మీరెందుకు ఆలోచించాలి అన్న ఇది లేదు. అండ్ ఏంటంటే మీరు రిలేషన్కి రెస్పెక్ట్ ఇచ్చారనమాట. అండ్ అలానే మీ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసేలాగా మీ తత్వం అయితే ఉందండి. మిమ్మల్ని దూరం చేసుకున్నవారు అండ్ ఇప్పుడు మీ లవ్ రిలేషన్లో ఉంటే మీ పర్సన్ మనసులో మీరు అట్రాక్ట్ చేస్తున్నారండి. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీలో ఒక తేజస్సు అన్నది కనిపిస్తుంది. ఆ తేజస్ అన్నది అందరినీ ఆకట్టుకునేలాగా ఉంది. ఇప్పుడు మీరు లవర్స్ అయితే మీ పర్సన్ ఒకవేళ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చి ఉంటే వారి ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పినా సరే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి. అదొక రీజన్ అయితే కనిపిస్తుంది. అండ్ రెండోది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీరు ఏ తప్పు చేయలేదండి. తప్పు చేసిన వారే తప్పుడు మాటలు మాట్లాడారు. ఇప్పుడు మీ గురించి అందంగా మాట్లాడుతున్నారు, మంచి చెప్పుకుంటున్నారు. మీరు చేసే పనులు అది ఏంటంటే ఒక బంధానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, బాధ్యతలు ఎంత మంచిగా చూసుకుంటున్నారో మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగా అవతల వారైతే ఉన్నారు. కానీ మీరు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే మీరు చెడ్డవారంటే ఇక్కడ ఒప్పదండి. యూనివర్స్ తెలుసు మీ మంచితనం ఏంటో. అన్నవాళ్ళు అంత మంచివారైతే కాదు. అన్నవాళ్ళు మిమ్మల్ని చెడ్డవారంటే మీరు చెడిపోయినట్టు కాదు. ఇక్కడ మీరైతే యూనివర్స్ చెప్పేది ఒకటే. మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు, అందరినీ ఆదరిస్తున్నారు. అంటే ఆదరించడం అంటే ఏంటంటే మీరు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అవన్నీ మీకు అనవసరం. వారు మంచిగా మాట్లాడారా లేదా అన్నట్టే మీరున్నారు. కానీ మీతో మాట్లాడేవారు చెడ్డవారైతే మీరు చెడ్డవారైతే కాదండి. పాస్ట్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకవేళ పాస్ట్ లైఫ్ ఉండొచ్చు. ఈ రకంగా కూడా మిమ్మల్ని చెడ్డగా క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ మంచి ఏంటో ఎదుటి వాళ్ళు చెప్పేలాగా చెప్పుకునేలాగా ఉన్నారు. కానీ మీరు ఏ తప్పు చేయలేదు. మీ మంచి గుణమే అందరూ చెప్పుకునేలా ఉన్నాయి ఎనర్జీస్. సెకండ్ వన్ చాలా పాజిటివ్ అండి. యూనివర్స్ మీ మంచితనం గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మీకు 8 నెంబర్ అండి. 8 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. 8 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అంటే అక్కడ మీ గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళకి మీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారని. ఓకే, నెక్స్ట్ 20 రోజుల్లో మీకు ఏదైనా జరగవచ్చు. మంచి అన్నది జరుగుతుందండి 20 రోజుల్లో. ఈ 8 అన్నది కనిపిస్తుందంటే అబాండెన్స్ అనమాట. ఫస్ట్ ఏదైనా సరే ఒక మంచి జరిగేటప్పుడు కొంచెం బాగా సమస్యల్లోకి వెళ్ళిపోవటం, ఏవేవో మాటలు పడ్డం, నిందలు పడ్డం, ఇంత స్టేజ్లోకి పడిపోయిన వాళ్ళు అకస్మాత్తుగా హై లెవెల్లోకి వెళ్ళటం అయితే జరుగుతుంది. అంటే ఎంత బాధపడ్డారో అంత హ్యాపీనెస్ అయితే చూస్తారనమాట. అలా ఉంది. 8 నెంబర్ కనిపిస్తే ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీలో చెడ్డ చెప్పిన వారు ఇంకా మీరు మంచితనం పెంచుకుంటారనమాట. ఇంతకన్నా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనండి. ఈ ఎనర్జీస్ అలాగే కనిపిస్తున్నాయి. మీకు కలిసి వచ్చేది 8. అస్తమానం మీకు 8 కనిపిస్తుంది అంటే మీ మంచితనం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీరు ఏది చేసినా సరే 20 రోజుల్లో ఏదైనా గుడ్ న్యూస్ వినటం, కలిసి రావటం, సంథింగ్ ఏదైనా కావచ్చు. అండ్ మీ ఫోన్ నెంబర్ చివరన 44 ఉన్నా అండ్ ఏదైనా సరే 20 ఉన్నా ఈ రకంగా కూడా మీకు కలిసి వస్తుందని. అండ్ మీ ఏజ్ అయినా సరే, మీ బర్త్డే డేట్ అయినా సరే మీకు మంచి అన్నది జరుగుతుందండి. ఈ రకంగా కూడా రిజనరేట్ అయితేనే తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ 3వ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు నిర్ణయం తీసుకోవాలంటండి. ఏ నిర్ణయం తీసుకోకుండా ఒకే ఆలోచన మీద వెళ్ళిపోతున్నారు. ఎవరెవరో ఏదో చెప్తున్నారు కానీ మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఒక కెరీర్ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే జీవితంలో చాలా సంతోషాలు అయితే చూస్తారంట. ఇక్కడ మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంఘటనకి దానికి సంబంధించి మీరు దాని మీద గెలవబోతున్నారనమాట. అది డివోర్స్ సిచ్యువేషన్లో కావచ్చు, ఏదైనా ఆస్తుల పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు. ఇప్పుడు అది ఆ వర్క్ ఏదో వర్క్ అవుతుందంటండి. మీరు ఏదైతే పని అవ్వట్లేదో, అసలు మీకు ఏది కలిసి రావట్లేదు, దానికి సంబంధించిన సమాధానం అయితే మీకు దొరుకుతుంది.
ఇప్పుడు మిమ్మల్ని డబ్బు పరంగా మోసం చేసిన, రిలేషన్షిప్ పరంగా మోసం చేసిన ఏదైనా సరే ఇప్పుడు దానికి సంబంధించి సమాధానం వర్క్ అవుతుంది, అక్కడ పని జరుగుతుంది అనమాట. ఇప్పుడు యూనివర్స్ మీ పని మీద ఉన్నారండి. మీకు సంబంధించిన పనులు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీ జీవితంలో చూసేది ఇబ్బంది పడే సమస్యలు కాదు, కష్టపడే రోజులు కాదు. ప్రతిదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీకు సంతోషాన్ని అయితే ఇస్తుంది. చూడండి, అన్నీ కలిసి వస్తాయి అంటారు కదా, కలిసి వచ్చే కాలంలో ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది అనమాట. అంత సంతోషం ఏంటి, ఒకేసారి ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అన్న ఫీల్ మీలో ఉంటాయి. యాక్షన్ మోడ్లో అయితే యూనివర్స్ అయితే ఉన్నారండి. మీ లైఫ్లోకి సంతోషాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో, అది కెరీర్ కావచ్చు అండ్ లైఫ్ కావచ్చు. లైఫ్ అంటే లవ్ విషయంలో ఫెయిల్యూరు, అండ్ పెళ్లి బంధంలో ఫెయిల్యూరు, జాబ్ విషయంలో ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగంది. అంటే మీరు అందరి చేత మాటలు పడుతున్నారు, నిందలు మోస్తున్నారు, మీకు చేస్తానన్న వారు కూడా మీకు తప్పించుకు తిరుగుతున్నారు. ఒక డబ్బు విషయంలో మోసం, రిలేషన్షిప్లో మోసం. ఈ 3 ఎనర్జీస్ కార్డులు అయితే మోసాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు యూనివర్స్ మీ పని ఒక్కొక్కటిగా మీకు సమాధానాలు ఇవ్వటానికి, ఆ ప్రతి సమాధానం మీరు సంతోషపడాలని అయితే ఉంటాయని యూనివర్స్ అయితే చెప్తున్నారండి. అండ్ నెంబర్స్ ప్రకారంగా చెప్తే మీ ఫోన్ నెంబర్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలా 15, 18 ఉన్నాయనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే 1, 5, 6 ఏంటంటే రిలేషన్షిప్లో మీ పర్సన్ దగ్గర మీరు ప్రేమనైతే పొందబోతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్తే ఆ థర్డ్ పార్టీ అన్నది ముగిసిపోతుంది. ముగిసిపోవటం అంటే ఇంకా మీ పర్సన్ రిలీజ్ అవుతారండి. ఆలోచనలు కానీ ఆ జీవితం నుండి కానీ రిలీజ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే 6 మీకు 6 అని కనిపిస్తూ ఉంటుంది. ఆ 6 ఏంటంటే మీకు రిలేషన్షిప్ పరంగానే కాదండి, అబాండెన్స్ కూడా మీ లైఫ్లో అయితే ఉండబోతుంది. అన్నీ కలిసి వస్తాయి. లవ్ కలిసి వస్తుంది, సడన్ జాబ్ రావటం, ఇలా ప్రతిదీ ఆనందంగా ఉండే రోజులైతే మీరు చూడబోతున్నారు. 1, 8, 9 1 + 8 9 అంటే ఈ 9 రోజుల్లో ఇప్పుడు నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో ఆ నవరాత్రులకు సంబంధించి ప్రతిరోజు మీకు పండగలా ఉంటుంది. కానీ ఆ పండగకు తగ్గ ప్రతిఫలాలు కూడా మీరు అందుకోబోతున్నారండి. నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం అయితే జరుగుతుంది. ఏదైనా సరే, మీకు ఏదైనా గండం ఉన్నా సరే ఆ గండం నుంచి తప్పించుకోగలరు. అండ్ మీకు కీడున్నా సరే కొన్ని గ్రహ స్థానాలు బట్టి మీ లైఫ్ చేంజ్ అవ్వటం, అంటే ఏదైనా సరే తప్పించుకోవడం. మీకు తగలవలసింది, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారనుకోండి, మీరు ఏమీ అనరు, మీ గురించి ఇంకా చెడుగా మాట్లాడితే అవన్నీ వారికే తగులుతాయి అన్నమాట. ఇలా రివర్స్ అవ్వటం అయితే జరుగుతుంది. మీరు ఈ విషయాలు జరుగుతాయి కదా అని ఆనందపడే రకం అయితే కాదండి, బాధపడే రకం. ఇక్కడ మీరు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇబ్బంది పడే సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారు, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీకు సంతోషాన్ని ఇస్తారు. ఇలా 2 రకాలుగా ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 1, 2, 3 మీరు ఎంచుకునే ఎనర్జీస్ కార్డులో మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ పిక్ చేసుకున్నారో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అండ్ సమాధానాలు కూడా అండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్స్లో అండ్ ఏంజిల్స్ ఎనర్జీస్ కార్డ్స్ ప్రకారం నేను మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇస్తున్నానండి. అమావాస్య ఎనర్జీస్ కదా, ఇక్కడ ఏంటంటే ఈ డార్క్లో మీ లైఫ్ ఎలా ఉందో ఎనర్జీస్ చూడడానికి. ఓకే, మీకు కనిపించకపోయినా లైట్గా కనిపిస్తే చాలు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనర్జీస్ కార్డ్లో 000, 111, 1111 అన్నది చూసుకోవచ్చండి. 222, 333, 444, 555, 666, 777, 888, 999 ఇలా ఎవరైతే ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో ఇక్కడ మీ లైఫ్లో జరగబోయే సంఘటనలు, అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్ చేసి స్ప్రెడ్ చేసి
అండ్ 111 ఏంజల్స్ నెంబర్స్ కానీ 1111 ఏంజల్స్ నెంబర్స్ కానీ అండ్ 222 333 344 555 666 777 899 ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో కనిపించిన వాళ్ళైతే ఏ ఏంజల్స్ నెంబర్స్ క్లైమ్ చేసుకుంటారో వీటిలో మీకు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో సమాధానాలు అయితే ఉంటాయండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏంజల్స్ నెంబర్స్ రూపంలో మీరు కనిపించడం అయితే జరుగుతుంది. అసలు వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మంచా చెడ్డ. 222 ఏంజల్స్ నెంబర్స్ 333 344 555 ఇలా ఎవరైనా మీకు నెంబర్స్ పదే కనిపిస్తున్నాయంటే అసలు ఏం జరగబోతుందో దీనికి సంబంధించి నేను ఇక్కడ కార్డ్స్ అన్ని షఫల్ చేస్తానండి, స్ప్రెడ్ చేస్తున్నా. యూనివర్స్ 1111 కానీ 111 కానీ ఈ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో మరి వారికి మీరు ఇచ్చే సమాధానం. నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. ఇక్కడ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఒక పర్సన్ అయితే ఉన్నారంట. ఆ పర్సన్ వచ్చేసి మీ విషయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, కానీ మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఒక స్టక్ ఎనర్జీ అనేది ఉంది. ఈ పర్సన్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే అయి ఉన్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారండి. రిలేషన్ అయినా పెళ్ళైనా సరే ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోయినా సరే మీ పర్సన్ ఏమంటున్నారు, మీరు వారిని పట్టించుకుంటారని ఒక హోప్ అయితే ఉంది. కానీ మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, కానీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని, మిమ్మల్ని మర్చిపోలేదని ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ 222 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ 222 ఏంజల్స్ నెంబర్స్ సమాధానం. ఎస్ అండి, 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. మిమ్మల్ని మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారంట. రాశుల ప్రకారంగా తీసుకుంటే వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారు. మేషం, సింహం, ధనుస్సు రాశి వారు కూడా అయ్యారు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కూడా అయ్యారండి. 3 రాశులు అయితే మొత్తం 9 రాశులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. రిలేషన్షిప్ పరంగా గుడ్ న్యూసే అండ్ కెరీర్ పరంగా కూడా గుడ్ న్యూస్ కూడా కనిపిస్తుంది. లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం కూడా కొన్ని జీవితంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ 333 ఏంజల్స్ నెంబర్స్. యూనివర్స్ 333 ఏంజల్స్ నెంబర్స్ అసలు ఎవరైతే ఎంచుకున్నారో వారు మీకు ఇచ్చే సమాధానం, వారికి మీరు ఇచ్చే సమాధానం. ద సన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. ఈ 333 ఏంటంటే డివైన్ మీ మొర అయితే ఆలకించారు. ఒక గుడ్ న్యూస్ కూడా ఉందండి. కన్సీవ్ అయితే అవ్వబోతున్నారు. ఎవరైతే మనసులో ఒక కోరిక అయితే ఉంది వారైతే మీ కోరిక అయితే నెరవేరబోతుందండి. త్వరలో మీరు కన్సీవ్ అయితే అవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవాలని ఎవరైతే ప్రే చేస్తున్నారో మీ కోరిక అయితే నెరవేరుతుందండి. అంటే ఇప్పుడు మీ లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. లేని లోటు అయితే ఉంది కదా, మొత్తం మీ లైఫ్లో అన్నీ చూడగలుగుతారు. జీవితం కొత్తగా ప్రారంభం అవుతుంది. 333 ఏంటంటే ఇక్కడ నుంచి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే అందుకోబోతున్నారు. మీరు ప్రతి కోరిక నిజం అవ్వబోతుంది 333. అండ్ నెక్స్ట్ 444 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో మరి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, యూనివర్స్ వీరికి ఇచ్చే సమాధానం. ఎస్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మంత్ మీకు లైఫ్లో ఒక పాజిటివ్ సిచ్యువేషన్ అయితే చూడబోతున్నారు. అది ఏదైనా కావచ్చు, మీకు కలిసి వచ్చే టైమ్గా కనిపిస్తుంది. అంటే మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఆపోజిట్గా ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు బాధపడితే అప్పుడు సంతోషంగా ఉండబోతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి మీకు హ్యాపీ డేస్ స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఈ 444 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే
మీరు చేసుకున్న కర్మ మీకు తిరిగి రాబోతుందండి. మీరు మంచి చేస్తున్నారు కాబట్టి మీకు మంచి కర్మ అనేది చూడబోతున్నారు. బ్యాడ్ కర్మ చేసుకుంటే బ్యాడే తిరిగి వస్తుంది. ఏదైనా సరే ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. అది నెక్స్ట్ మంత్ నుండి మీకు స్టార్ట్ అవుతుంది ఈ టైమింగ్ అన్నది. నెక్స్ట్ 555 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే ఎంచుకున్నారో, యూనివర్స్ 555 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే ఎంచుకున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానం. 555 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే ఎంచుకున్నారో, ఎస్ అండి, 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ పెళ్ళి అన్నది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు కోరుకున్న వారితో పెళ్ళి జరగవచ్చు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ రీయూనియన్, హ్యాపీ రీయూనియన్ కనిపిస్తుందండి. ఒక శుభకార్యంలో మీరు కలిసే యోగం కూడా కనిపిస్తుంది. మీ కోరిక అయితే నెరవేరిపోతుంది. ఒక హౌస్ కనిపిస్తుంది, పెళ్ళి కనిపిస్తుంది, భార్యాభర్తలు శుభకార్యంలో కలిసే టైం కూడా కనిపిస్తుంది. అంటే ఒక శుభకార్యంలో కలిసి బ్లెస్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంత చాలా పాజిటివ్ ఎనర్జీస్ కాదండి. మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీతో నెగిటివ్ కాకుండా చాలా పాజిటివ్గా వారి నుండి హ్యాపీనెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 4 ఆఫ్ వ్యాండ్స్ ఉంది అంటే మీకు మ్యారేజ్ టైం అయితే పడుతుందండి. మ్యారేజ్ జరగబోతుంది. ఈ 555 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు త్వరలో మ్యారేజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ 666 ఏంజల్స్ నెంబర్స్, యూనివర్స్ 666 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో అండ్ క్లైమ్ చేసుకున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానం. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ అయితే వచ్చిందండి. ఈ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు మీరు కొంచెం వెయిట్ చేయాలి. మీరు అనుకున్నది జరగాలి అంటే ఈ మంత్, ఈ ఇయర్ ఎండింగ్లో మీకు సమాధానం అయితే వస్తుంది. ఇక్కడ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ మీ లైఫ్లోకి రావాలన్నా కొంచెం టైం అన్నది పడుతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అవ్వాలి అన్న ఈ ఇయర్ ఎండింగ్లో మీకు ఏ విషయం అయితే తెలుస్తుంది. ఇదండి, ఇక్కడ మీరు కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. రాసుల ప్రకారంగా తీసుకుంటే మీ రాసి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీరు వెయిట్ చేయాలండి, తొందరపడకూడదు. అంటే ఏ విషయం కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్గా అవకాశం అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండమని వార్న్ చేస్తున్నారు యూనివర్స్. నెక్స్ట్ 777 యూనివర్స్ 777 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో అండ్ ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానాలు. అసలు ఈ నెంబర్స్ మీకు ఎందుకు కనిపిస్తున్నాయి, అసలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇదేంటంటే ఈ మంత్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి. ఈ మంత్లో మీరు సోల్మేట్ని కలుసుకోబోతున్నారు. వారి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అండ్ మీ మనసులో ఉన్నవారైతే కావచ్చు. ఈ సోల్మేట్ కనెక్షన్ అండి. ఈ మంత్లో సోల్మేట్ రీయూనియన్ అయితే ఉండబోతుంది. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, మంచి చెడ్డ అయితే మీరు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన వారు ఒక బాధితులుగా మిగిలిపోయారండి. ఇప్పుడు అంటే వారు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు బాధితులుగా మిగిలిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళినా వారు సంతోషంగా అయితే లేరంట, ఒంటరి వారు అయితే అయిపోయారంట. ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సోల్మేట్ అయితే రాబోతున్నారు. అది కూడా ఈ మంత్లో అయితే జరుగుతుంది. మేబీ 9 ఇయర్స్ నుండి కూడా రిలేషన్షిప్ మంచిగా లేని వాళ్ళకి ఈ మంత్లో అయితే తెలుస్తుందండి. ఈరోజు ఎనర్జీ సెట్ అంటే ఒక అదృష్టంగా కూడా ఉంటుంది. 777 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ సోల్మేట్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది. వారి వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. నెక్స్ట్ 888 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. ఇది అబాండెన్స్ అండి. మరి ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి 888 ఏంజల్స్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, అసలు మీరు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? 888 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వారికి మీ యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. మీ జీవితంలో ఇంకా అబాండెన్స్ అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. ఏదంటే అది కలిసి వస్తుంది. హ్యాపీ లైఫ్ చూస్తున్నారు, హెల్దీ రిలేషన్షిప్ చూస్తున్నారు, శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇంకా మాటలు చెప్పలేమండి, అంత మంచి పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ మంత్లో మీకు హ్యాపీ రీయూనియన్ ఉంది. అండ్ మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ కనిపిస్తుంది. అండ్ ఈ మంత్లో కూడా ఉన్నారండి. ఈ మంత్లో కూడా మీకు ఏదో ఈ మంత్ ఎండింగ్లో కూడా మీకు హ్యాపీ రీయూనియన్ ఉంది అండ్ మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ ఒప్పుకోవడం కానీ ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ రాశి ప్రకారంగా తీసుకుంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఇక్కడ రిలేటివ్స్ తోటి హ్యాపీ డేస్ చూస్తారు.
అండ్ ఫ్యామిలీ పరంగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ రిన్ ఉంటుంది, హెల్తీ రిలేషన్షిప్ అయితే ఉంటుంది. మీరు ఏది కోరుకున్నా అది చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుందండి. ఈ 888 ఏంజల్స్ నెంబర్స్ ఏంటంటే అన్నీ కలిసి రావటం, మీ లైఫ్లో లేని లోటు అయితే తీరబోతుంది. ఈ 888 ఏంజల్స్ నెంబర్స్ మీరు కోరుకున్నట్టుగానే మీకు హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ 888 ఏంజల్స్ నెంబర్స్, యూనివర్స్ 999 ఏంజల్స్ నెంబర్స్ ఎవరైతే కనిపిస్తున్నాయో అండ్ ఎవరైతే క్లామ్ చేసుకున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానాలు. అసలు 999 ఏంజల్స్ నెంబర్ ఎందుకు కనిపిస్తున్నాయి, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. ఇది ఒక మంచి కార్డ్ అయితే చెప్పవచ్చు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే అబండెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ కనిపిస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఈ విషయం ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఈ 3 monthsలో ఎనీ టైం మీకు అంత పాజిటివ్గా అయితే ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అదృష్టం కలిసి వచ్చే టైం అని కూడా అనుకోవచ్చు. లైఫ్ మీరు ఎంత పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే అంత పాజిటివ్గా రియల్ అవ్వబోతున్నాయి. ఏది కూడా నెగిటివ్లోకి వెళ్ళకండి, పాజిటివ్గా ఆలోచించండి, అన్నీ కలిసి వస్తాయి. మీరు ఏదంటే అదే జరుగుతుంది. సో ఇప్పుడు మనసులో ఉన్నది ఏ కోరికైనా సరే అది పాజిటివ్గా జరుగుతుంది అన్న నమ్మకం మీకుంటే అదే జరుగుతుంది. 999 కూడా చాలా మంచి సమాధానం అయితే ఇచ్చారండి. ఫైనల్గా 000 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో, యూనివర్స్ 000 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వారికి కనిపించడానికి రీజన్ అండ్ క్లైమ్ చేసుకున్న వారికి మీరు ఇచ్చే సమాధానాలు. 000 ఏంజల్స్ నెంబర్స్, 2 of Swords అయితే వచ్చింది. కన్ఫ్యూజన్ అండి. ఇంకో కార్డ్ అయితే తీస్తాను. ఎస్, ఈ 000 ఏంజల్స్ నెంబర్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే కలిసి లేరు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ మార్పు అయితే కనిపిస్తుంది, అంటే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే చూపిస్తున్నారు. మిమ్మల్ని గమనించే వాళ్ళు అయితే ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ కాకపోయినా సరే మీ చుట్టూ అసలు ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు పట్టించుకునే ఒక పర్సన్ అయితే ఉన్నారు. వారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, పాస్ట్ పర్సనా నెక్స్ట్ పర్సనా అన్నట్టు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేయలేరు, పాస్ట్ పర్సన్ వచ్చినా సరే అసలు మీ మీద అనుమానంతో ఉంటారు. ఈ 000 ఏంజల్స్ నెంబర్స్ ఏంటంటే మీ లైఫ్ అన్నది న్యూగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ లైఫ్ని తీసుకోవాలన్నది కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా ఉంటుంది లైఫ్, నెగిటివ్గా అనుకుంటే అది నెగిటివ్, అంటే ఇంకా మీరు దేన్ని నమ్మలేరు. ఏదైనా సరే ఈ పర్సన్ని నమ్మాలా వద్దా అనే ఆలోచన కూడా వస్తుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు అండ్ పాస్ట్ పర్సన్ కూడా రాబోతున్నారు. 2 విషయాలు జరుగుతున్నాయి. ఈ 000 ఏంజల్స్ నెంబర్స్ మీరు ఎవరితోటి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి. ఫైనల్గా ఇక్కడ మీ పర్సన్ అసలు లవ్ మెసేజెస్ అయితే చూద్దాం. మీ పర్సన్ లవ్ మెసేజెస్, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ ఇదిగోండి మీతో నిజాయితీగా అయితే ఉంటారంట. ఇంకా ఏది దాచరు, వారు ఏం చేసినా ఏం మాట్లాడినా అసలు ఎందుకు మీతో ప్రవర్తించింది అంత నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు. మీరు లేని లోటు అయితే ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇంకేమంటున్నారు మీ పర్సన్, ఇదిగోండి మీరు లేకపోతే వారు లేరు, మీతో లైఫ్ ఇప్పుడు మీ పర్సన్ మీరు లేకపోతే ఇప్పుడు డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుందంట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట. వారి లైఫ్లో వెలుగు తీసుకొచ్చేది మీరే. ఇప్పుడు మీరు లేని లోటు అనేది వారికి అనిపిస్తుంది. వారు మీ మీద హోప్స్ అయితే పెట్టుకున్నారంటండి. జీవితంలో ఒక సంతోషమైన లైఫ్ అన్న చూసేది మీతోనే అంటున్నారు. మీరు లేకపోతే వారి లైఫ్లో అసలు సంతోషమే లేదంట, డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారంట. నెక్స్ట్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. మీరు వారికి ఇష్టం, వారికి మీరు ఇష్టం. మనసులు 2 ఒకరినొకరిని గౌరవించుకుంటున్నాయి అండ్ ఒకరినొకరిని ఇష్టపడుతున్నాయి. అంటే మీదొక ప్యూర్ సోల్ అండి. మీ పర్సన్ మీతో ఉన్నా లేకపోయినా సరే సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి అయితే ఉన్నారు. మీ పర్సన్ ఈరోజు అయితే చాలా అంటే చాలా మాట్లాడారు.
ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు, ఇదిగోండి, వారి లైఫ్లో చీకటి తప్ప మీరు వరకు వెలుగవుతారని వారైతే అంటున్నారు. ఈ 4 ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, ఇట్ ఈస్ ఎ డార్క్ వితౌట్ యూ. అంతే, మీ పర్సన్ జీవితం ఒక చీకట్లో అయితే ఉందండి. వారి జీవితంలో సంతోషమైన దుఃఖమైన మీతోనే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని గౌరవిస్తున్నారంట, మిమ్మల్ని ఎక్కువ అయితే ప్రేమిస్తున్నారంట. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీరు అలాగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. సో ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ టు ఆల్.